టుడే హెడ్లైన్స్. గన్నవరంలో 200 కోట్లతో సీడాక్ కేంద్రం ఏర్పాటు కానుంది. మావీ గన్పై వెనక్కి తగ్గిన జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిగ్ ప్లాన్. నకిలీ సర్టిఫికేట్లు గుట్టురట్టు. విద్యుత్ శాఖలో 69 మంది ఉద్యోగులు డిస్మిస్. మాలపేట పోర్టు పనులు రికార్డు సమయంలో పూర్తి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. పండగలో వ్యక్తిని కొట్టిన అయ్యన్న రాజకీయం చేయొద్దంటూ బాధితుడి రిక్వెస్ట్. ఏపీకి బిగ్ అలర్ట్. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం. పార్లమెంట్లో మా గొంతులు నొక్కారు. ఉపరాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కంప్లైంట్. పోలీసు అధికారులకు బెదిరింపులు. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు. ఉత్తర భారత్లో భూ ప్రకంపనలు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కంపించిన భూమి. అమెరికాకు బిగ్ షాక్. మరో F-35ని కూల్చేసిన ఇరాన్. భారత్కు రష్యా భరోసా. భారీగా చమురు గ్యాస్ సరఫరాలకు ఆఫర్. మావోయిస్టుల పార్టీకి కోలుకోలేని దెబ్బ. అగ్రనేత ప్రశాంత్ బోస్ కన్నుమూత. గొంతులు నొక్కారు కానీ ఓడించలేరు. ఆఫ్కు రాఘవ చెడ్డా స్ట్రాంగ్ కౌంటర్. 7.5 కోట్ల కుంభకోణం కేసులో ఐఏఎస్ రోహిణికి బిగిస్తున్న ఉచ్చు. పాకిస్తాన్ వాహనదారులకు బిగ్ షాక్. లీటర్ పెట్రోల్ 458 రూపాయలు.